ఇదేంటి? ఇవి మా మంచాల్లా ఉన్నాయి. అబే మనవి కావు. కాదండి, మనవిలాగే ఉన్నాయి. దేశంలో డబుల్ కట్స్ అనే ఒకేలా ఉంటాయి. అది కాదండి, మన ఫస్ట్ నైట్ రోజున బ్లేడ్ తో ఇక్కడ మన ఇద్దరి పేర్లు రాశాను చూడండి. స్వప్న, ఎన్ని పూలు ఎందుకండి? నీ దగ్గర అన్ని నవ్వులు ఎందుకు? ఎందుకు? అందుకు. అందుకంటే ఎందుకు? విందుకు. ఈ పూలు ఎవరైనా తింటారా? నీ నవ్వులు తినడానికి. మరి పువ్వులు ఎందుకు? నవ్వులతో నంచుకోవడానికి. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ట్యూబ్ లైట్ పొందుకు. అంటే అదే శోభనానికి. చిప్పండి. రాజా ఏమి లేదురా, స్వప్న గంటలో నలక పడితేను ఉఫ్ ఉఫ్ అని ఊతున్నాను అంతే. నేను అడిగానా? అడగలేదనుకో, పట్ట పగలే కౌగులించుకున్నాను అనుకుంటారేమోనని. అబ్బా ఆపుతారా? మీ కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాం. రండి, ఇల్లు చూదురుగాని. అదరా ఆ, ఇదేంటి? ఇవి మా మంచాల్లా ఉన్నాయి. అబే మనవి కావు. కాదండి, మనవిలాగే ఉన్నాయి. దేశంలో డబుల్ కట్స్ అనే ఒకేలా ఉంటాయి. అది కాదండి, మన ఫస్ట్ నైట్ రోజున బ్లేడ్ తో ఇక్కడ మన ఇద్దరి పేర్లు రాశాను చూడండి. మీలాగే ఎవరైనా అలా రాసుకున్నారేమో. నా హ్యాండ్ రైటింగ్ నేను గుర్తుపట్టలేనా? అది కరెక్టే. మంచాలు రిపేర్ కి ఇస్తున్నా అని చెప్పి వీళ్ళకి ఇచ్చారా? ఇంకా అబద్ధాలు చెప్పడం అనవసరం. అవును, ఇచ్చాను. నాకు చెప్పిస్తే నేను కాదంటానా? ఆహా అంటావేమో అనుకున్నాను. అనలేదు కదా. ఓకే, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ రా. మనం వెళ్దామా? పద. సరే. వాళ్ళని పంపించొస్తాను. నువ్వు ఉండరా, మేము వెళ్ళొస్తాం. పర్వాలేదులేరా, నువ్వు ఉండరా, మేము వెళ్ళొస్తా అంటాను. నేను కూడా ఎక్కడికైనా వెళ్దామని. అదేంట్రా? చూసావుగా, స్వప్న కళ్ళతోనే షూట్ చేసి పారేసింది. ఇప్పుడు లోపలికి వెళ్తే అయిపోతాను. చీకటి పడే వరకు అలా ఎటని తిరిగి వస్తాను. అప్పటికి స్వప్న కోపం చల్లారుతుంది. వస్తాను రా. ఆ, నువ్వు పద. అమ్మో, మంచాలే ఇలా బయట పారేస్తే ఇక నన్ను ఎక్కడ పారేస్తుందో. స్వప్న, స్వప్న, అలక సీను, నా పిల్లక ఊడే సీను. నా మీద నీ కోపం రాలేదా? కాదు, బోల్డ్ అంత ప్రేమ వచ్చింది. నేను అబద్ధం ఆడాను కదా. మొదట కోపం వచ్చింది, తర్వాత ఆలోచిస్తే నేను కింద పడుకోలేనని, మంచం కొనడానికి డబ్బులు లేక మీరు అబద్ధం ఆడారని అర్థమైంది. లైఫ్ లాంగ్ ఇలాగే అర్థం చేసుకోయే. అలాగే, కానీ లైఫ్ లో ఇంకెప్పుడు నాతో అబద్ధం ఆడటం గాని మోసం చేయడం గాని చేయకూడదు. చేయను. ఒట్టు? ప్రామిస్. ప్రామిస్? ప్రామిస్. ఏమండి, ఏమండి, ఏమైపోయినా? అయ్యో, ఇదేంటండి? ఇవి గిన్నెలు, ఇవి చేతులు, ఇది తోవుడు. మీరు తోడు ఏమిటండి? పని మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదు. గొప్ప స్టేటస్ లో పెరిగి నీ చేత ఇలాంటి పనులు చేయించడం అస్సలు ఇష్టం లేదు. దట్స్ వై ఈ తోవుడు కార్యక్రమం చేపట్టా. చాలండి, ఈ జన్మకి నాకు ఈ అదృష్టం చాలు. అంట్లతోనే మొగుడు దొరకడమా? అపురూపంగా చూసుకునే మొగుడు దొరకటం నేనెంత అదృష్టవంతురాలను ఇప్పుడు అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. అలాగే భయం కూడా ఉంది. భయమా? ఎందుకు? ఇదంతా కల కాదు కదా అని. నాకు అలాగే అనిపిస్తోంది. మేడపై నల్లపైడి బొమ్మతో పరిచయం అవడం, ప్రేమగా మారడం, పెళ్ళైపోవడం అంతా కలయేమోనని అనుమానం వస్తుంది. అందుకే స్వప్న, స్వప్న, మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవును, పుట్టబోయే బాబుకి ఏం పేరు పెడదాం?
అబ్బా అబ్బా అంటే అంత బాగుండదేమో. అమ్మా ఆడపిల్ల అయితే అమ్మ అని పేరు పెడదామా? అది కాదండి, నొప్పులు మొదలయ్యాయి, హాస్పిటల్కి వెళ్తామండి. ఉండు, ఆటో తీసుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళడం ఆటో రావడం అలసైపోతుంది. నేను వస్తాను, తీసుకెళ్ళండి. మెల్లగా. అమ్మా. అయ్యో, అమ్మా. ఆటో ఆటో స్టాప్ స్టాప్ స్టాప్. బావుడి పెయిన్స్ వస్తుంది, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సరే, థ్యాంక్ యూ. చెప్పు. ఏమండి, నాకు భయంగా ఉందండి. పైన దేవుడున్నాడు, పక్కన దేవుడు లాంటి డాక్టర్ గారు ఉంటారు. ఆ పైన మన అదృష్టం. సార్, గుడ్ లక్. భయపడకు. ఐ లవ్ యూ. సార్, మీరు లోపలికి రాకూడదు. ఏమండి, మా ఆవిడికి డెలివరీ ఫస్ట్ టైం అండి, భయపడుతుంది. నేను కూడా వస్తాను. నేను పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నీకేం భయం లేదు? మీ ఆవిడకి ఏం పర్వాలేదు, మేము జాగ్రత్తగా చూసుకుంటాగా. మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి సార్. మీరు కూడా డెలివరీకి వచ్చారా? నేను కాదు, మా ఆవిడొచ్చింది. మీరు జోక్ చేసిన నవ్వు రావట్లేదు ఎందుకో. బైది బై, నా పేరు రాజా. ఐఎమ్ కేఎల్ మూర్తి. మీ మిస్సెస్ కూడా డెలివరీకి వచ్చారా? ఫస్ట్ టైం. అందుకే టెన్షన్ వల్ల నవ్వు రాలేదు. మీ మిస్సెస్ కూడా డెలివరీకి వచ్చారన్నారుగా, తాపిగా కూర్చున్నారు. మీకు టెన్షన్గా లేదా? ఇది 5వ సారి రావడం. కంగ్రాచులేషన్స్. మొదటి నలుగురు బాబులా పాపలా? స్వర్గస్థులు. అంటే? పుట్టగానే చనిపోయారు. ఐఎమ్ సారీ. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని. కూర్చోరా. ఈసారి కూడా బిడ్డ బతకలేదు కదా? శాయశక్తిలో ప్రయత్నించాను, బట్ జ్యోతి జ్యోతి స్పృహలోకి రావడానికి ఇంకా అరగంట పడుతుంది. ఆవిడ స్పృహలోకి వచ్చాక ఈ విషయం ఆవిడతో ఎలా చెప్పాలో. బిడ్డ పోయిన విషయం తెలిస్తే జ్యోతి. రే మూర్తి, వాట్ ఇస్ దిస్? చిన్నపిల్ల, దా కూర్చో. కమాన్ 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 కమాన్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కమాన్, ఇట్స్ ఆల్ రైట్. మీ ఆవిడంటే మీకు ప్రేమ ఎక్కువ? మాది లవ్ మ్యారేజ్. అవును, ఎందుకలా అడిగారు? మీ కవల పిల్లలు పుడితేను? ఏంటి, కవల పిల్లలు పుట్టారా? అవును, ఇద్దరు. కంగ్రాచులేషన్. యాహూ! మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ముందు నా స్వప్న్ని పిల్లల్ని చూసాక వస్తా. మీ ఆవిడకి మరో అరగంట వరకు స్పృహ రాదు. ముందు డాక్టర్ గారిని కలవండి. ఓకే. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది
వేకువన్